హై ఫ్రెండ్స్, అందరికీ నేను మీ క్రేజీ వ్లాగ్ ఛానల్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏమంటే గుడిసెరంలో అయితే మోటార్ నడుస్తలేదంటే అక్కడైతే వెళ్ళాము. పైన దగ్గరికి వెళ్ళాక అయితే మల్టీమీటర్ వేసి చెక్ చేస్తే గానీ మోటార్ అయితే కాలిపోతే గానీ మా పైపులు అయితే లేపుడు అయితే స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఆఖరికి అయితే మోటార్ అయితే బయటకు వచ్చిన తర్వాత అయితే కస్టమర్ కి ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అక్కడే చెప్పేసి ఇంకో మోటార్ దగ్గరికి అయితే వెళ్ళాక అయితే అక్కడ పోయి చూసిన తర్వాత అయితే మల్టీమీటర్ ఇంకొకసారి వేసి చూస్తే గానీ ఫేస్ టు ఫేస్ అయింది ఆ మోటార్ కూడా. దానికి కూడా పీకుడు అయితే స్టార్ట్ చేసిన తర్వాత అయితే రెండు పైపులతో అయితే తీసినాము ఈ మోటార్కి అయితే. ఈ మోటార్ని తీసిన తర్వాత కస్టమర్కు చెప్పేసి అక్కడి నుంచి అయితే ఇంకో పైన దగ్గరికి అయితే వెళ్ళాము. ఈ ఎందుకు ఇట్లా మోటార్లు కాలిపోతున్నాయంటే బుడ్డి ప్రాబ్లం వలన అయితే ఈ రోజు ఒకటే రోజుల్లో అయితే 4 మోటార్లు అయితే కాలిపోయింది. కస్టమర్ మీద అయితే చాలా పెద్ద దెబ్బ అయితే పడింది. అక్కడి నుంచి అయితే 3వ మోటార్ తీసుకొని అయితే బండి మీద అయితే 4 మోటార్లు వేసుకొని అయితే వచ్చినాము షాప్కి. ఎన్ని కుంటలు ఉంటాయో కింద అయితే కామెంట్ చేయండి. అక్కడి నుంచి అయితే మేమైతే షాప్కి వచ్చేసి రిపేర్లు అవి చేసుకుంటూ అయితే మోటార్ అయితే అల్లిన తర్వాత అయితే 2 మోటార్లు అయితే అర్జెంట్ ఉండే, అందుకోసం అయితే 2 మోటార్లు అయితే ఫాస్ట్గా రిపేర్ చేసి అయితే 2 మోటార్లు తీసుకుని అయితే ఇంకా మళ్ళీ గుడిసెరంకి అయితే వచ్చాక అయితే ఫస్ట్ మోటార్ అయితే దించడానికి అయితే పైన దగ్గరికి వెళ్ళేసి జైంట్లు అవి కొట్టేసి మోటార్ అయితే దించేసి మోటార్ అయితే చాలు చేసి కస్టమర్కి అయితే చూపించినాము. అక్కడి నుంచి అయితే మేము ఇంకో పైన దగ్గరికి అయితే వెళ్ళాక అయితే సేమ్ పొజిషన్లో అయితే జైంట్లు అవి కొట్టేసి మోటార్ అయితే రెండు పైపులతో అయితే దించేసినాము. ఆ వీడియో మీకు నచ్చితే కానీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుడు అయితే మర్చిపోకండి. మాకు సపోర్ట్ చేసుడు అయితే తప్పకుండా మర్చిపోకండి. మోటార్ చాలు చేసి అక్కడి నుంచి అయితే మేము ఇంటికి వచ్చేసినాము.